शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। गत 2-3 రోజులుగా విలుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున అనేక నియోజకవర్గాల్లో కూడా ఈ భారీ వర్షాల వల్ల రోడ్లు కట్ అయిపోయి వాగులు దిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులకు గురైతున్నటువంటి పరిస్థితి ఉన్నది। ఈరోజు కొద్దిగా అంటే తెలిపిని ఇచ్చినట్టున్నది। ఈరోజు నిన్న కొత్తపల్లి కంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో కూడా టెక్కమేడు గ్రామంలో ఒక ఇల్లు కూలిపోయి ఇద్దరు తల్లి కూతురు కూడా దుర్మరణం పాలయ్యింది। సో ఇంకా అనేకమైనటువంటి ఇళ్లలోకి నీళ్లు రావడం, ఇళ్లలో ప్రజలు చాలా ఇబ్బందులు పడడం వల్ల వస్తువులు కూడా నానిపోవడం, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ధాన్యం తడిసిపోవడం, అనేక ఇబ్బందులకు గురైన రాకపోకలు బంద్ అయిపోయినాయి కొన్ని గ్రామాల లోపల। అదేవిధంగా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమైపోయినాయి। మరి గతంలో ఎన్నో సంవత్సరాలుగా కొన్ని చెరువులలో అంటే ఎక్కడైతే FTL లెవెల్లో కూడా ఎంతో దాదాపు చాలా సంవత్సరాల కింద కూడా కొన్ని ఇళ్ళు రావడం వల్ల కూడా ఈరోజు ఈ ప్రాంతంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది। గత కొన్ని సంవత్సరాలు కూడా దీనిపైన దృష్టి పెట్టకపోవడం వల్ల, ప్రజల లోపల అవగాహన కల్పించలేకపోవడం వల్ల కూడా ప్రజలు ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకోవాలని తెలియక ఇష్టం వచ్చినట్లు వాళ్ళ అమ్మినోళ్ళు కొనుక్కునోళ్ళు అనేటటువంటి రీతిలో వాళ్ళు కట్టుకున్న నేపథ్యంలో కూడా ఈరోజు వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళతో చూస్తున్నాం। సో ఈరోజు ఇక్కడ మోతీనగర్లో ఇక్కడ రైల్వే లైన్ పెద్ద లైన్ అయితే మోతీనగర్ మధ్యలో వచ్చిపోతుంది, అటుపక్క ఇటుపక్క ఇళ్ళు ఉన్నాయి। మరి ఈ రైల్వే లైన్కు అటుపక్క నుంచి ఇటుపక్క దాటడానికి మరి అంతకుముందు అండర్ బ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా అది చాలా దూరంగా ఉండడం ఒకటి, ప్రజల యొక్క కాలనీకి దూరంగా ఉండడం ఒకటైతే, అది ఎన్నో సంవత్సరాల కిందట అంటే ఈ లైన్ వచ్చినప్పుడు ఎప్పుడో ఈ 30 ఏళ్ల కిందట నిర్మాణం చేసినటువంటి RUB అది అండర్ బ్రిడ్జ్ అది। సో అక్కడ నీళ్లు మొత్తం కూడా ఆగిపోయినాయి, పైనుంచి వచ్చినటువంటి నీళ్లు, అదేవిధంగా ఈ భారీ వర్షంతో నీళ్లు ముందుకు పోక మొత్తం ఆగిపోయి రాకపోకలన్నీ కూడా ఈ ప్రాంతాల్లో నిలిచిపోయినాయి, అటు నుంచి ఇటు దాటడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది। సో దీంట్లో ఈరోజు మోతీనగర్లో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించడానికి వచ్చినటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చిన శాసనసభ్యులకు మాకంతా రిప్రజెంటేషన్ చేస్తూ ఉందని, మాకు ఇక్కడ ఈ సమస్యను గత ఎంతో కాలంగా చెప్తున్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు, దీనికి శాశ్వత పరిష్కారము ఇది చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి రైల్వే అధికారులతో కూడా మాట్లాడతారు। అది చాలా పాత RUB, అక్కడ నీళ్ళన్నీ కూడా ముందుకు పోవడానికి ముందర రోడ్డు వేయడం వల్ల అది రోడ్డు ఎత్తు అయిపోయి నీళ్లు ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేకుండా మొత్తం నీళ్ళన్నీ ఆగిపోయి అక్కడి నుంచి రాకపోకలను నిలిచిపోతున్నటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు నూతనంగా నిర్మాణం చేసే RUBలలో ఏదైతే ఇక్కడ నిలిచిపోయేటటువంటి వాటర్ అంతా కూడా కింద డ్రైన్లపై పైపుల ద్వారా దగ్గరలో ఉన్నటువంటి డ్రైన్లకు కలిపి అక్కడ నీళ్లు నిలవకుండా ఆపుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు కొత్త RUBలు నిర్మాణం చేస్తూ ఉన్నారు। సో దీన్ని కూడా మరి రైల్వే అధికారులతో మాట్లాడి ఆ విధంగా ఈ RUBని ఏదన్నా రిపేర్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధంగా వారితో మాట్లాడడం జరుగుతుంది। అదేవిధంగా ఈ రైల్వేకి పక్కన ఉన్నటువంటి ఇటు పక్క ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా బురద చిత్తడి ఉండి అందుకని ప్రజలు పెద్ద ఎత్తున నివాసం ఉంటుందని ఇక్కడ వాళ్ళ రాకపోకలకు కూడా ఇబ్బంది ఉంది, మాకు రోడ్డు నిర్మాణం కావాలని అడుగుతుంది। రైల్వే ల్యాండ్లో అయినప్పటికీ కూడా, రైల్వే అథారిటీ వాళ్ళ ల్యాండ్ అయినప్పటికీ కూడా మాకు కొంచెం ఇక్కడ వసతి అవుతుంది, దీంట్లో భవిష్యత్తులో ఎప్పుడు రైల్వేకి అవసరం ఉందన్నా మేము మళ్ళీ దీన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇస్తాం, మాకు ఈ రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డు వాళ్ళు వేసిస్తామన్నా పర్వాలేదు, రైల్వే నుంచి రైల్వే రోడ్డుగా లేదు మాకు అనుమతిస్తే మున్సిపాలిటీ నుంచి మేము వేసుకుంటామని మరి మున్సిపాలిటీ చైర్మన్ కానీ వాళ్ళ కౌన్సిల్ కానీ కూడా కోరుతూ ఉన్నారు। సో దీన్ని కూడా తప్పకుండా రైల్వే అధికారులతో మాట్లాడతాం, రైల్వే గైడ్లైన్స్ ఏ ప్రకారమే వాళ్ళే ఇస్తారా వేయడానికి అనుమతిస్తారనే విషయాన్ని కూడా వారితో మాట్లాడిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అడిగినారు, ఇక్కడ నుంచి అవతల పక్క మధ్యలో 3 లైన్స్ ట్రైన్ పోతుంది, మధ్యలో ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ పైన అక్కడిక్కడ ప్రజలు దాటడానికి 2 వీలర్లు పోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు। సో ఆ విషయాల్లో కూడా తప్పకుండా రైల్వే అధికారులతో మాట్లాడి దీనికి
రైల్వే ఫుట్ ఓవర్కి సంబంధించి టెక్నికల్గా మరి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, లేకుంటే ఏ విధంగా మనం చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్, వీళ్ళందరూ ఎలాంటి అభ్యంతరం లేదు ఆ పక్క ఈ పక్క. భారీ వర్షాలతోటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన సందర్భంలో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు, నేను, పట్టణ చైర్మన్ గారు, తర్వాత ఫ్లోర్ లీడర్ బీజేపీ సంజయ్ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరం కలిసి మోతీనగర్ చుట్టుమట్టు ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒక సమస్య ఉంది. అది అండర్ బ్రిడ్జ్ లో వాటర్ లాగింగ్ అయిపోయి దాదాపు 10-15 రోజుల వరకు రాకపోకలు బంద్ అవుతున్నారు. ఇది గత ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నది. ఎన్ని ప్రయత్నాలు చేద్దామన్నా కూడా అక్కడ వీలు కావట్లే. ఆ టెరైన్ అట్లా ఉంది. హైట్ లెవెల్ డిఫరెన్సెస్ తోటి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ఎంపీ గారి దృష్టికి కూడా దాన్ని తీసుకొచ్చాం. రైల్వే అథారిటీస్ తోటి మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి మేము అందరం కూడా వారికి రిక్వెస్ట్ చేస్తే వారు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ మిగతా అధికారులతో మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తానని వారు హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంత వాసులు రైల్వే స్టేషన్ కు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న కాలనీ వాసులు ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రావాలా. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనుషులు అటు ఇటు పోవడానికి సాఫీగా మార్గం ఏర్పడాలని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా మహిళలు వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. ఇలాగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చినాం. వారు కూడా రేపు రాబోయే రోజుల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకొని మన మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. ఎంపీ గారు వచ్చినందుకు ఈ ప్రాంతంలో శిక్షినందుకు వారికి పట్టణ ప్రజల తరఫున ఇక్కడ అందరి తరఫున మేము ధన్యవాదాలు చెప్తాం.